తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార నాదముతో
తాంబూర సితార నాదముతో ఎన్ని వచనాలు ఉన్నా రెండు రెండు వచనాలు పాట ఎందుకంటే కీబోర్డు కదా టైం ఎక్కువ. రావట్లేదా? హల్లెలూయా. హల్లెలూయా. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోన ప్రవహించని
నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా దయ్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా దయ్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును,
హల్లెలూయా. ప్రేమించి తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో.
నిలబడి కీర్తన వాక్య భాగం నుంచి ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 57వ అధ్యాయము 1 నుంచి 11 వచనముల వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా ఈ యొక్క అధ్యాయమును మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 1 నుంచి 11 వచనముల వరకు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడినిమ్ము. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. అందరం ఈ వచనం చదువుకుందాం. దేవా, ఆకాశము కంటే అత్యున్నతులుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. మారనిది, విడువనిది, ఎడబాయనిది ప్రేమ, యేసయ్య ప్రేమ. ప్రేమ, యేసయ్య ప్రేమ. ప్రేమ, యేసయ్య ప్రేమ. అందరం ప్రేమ, యేసయ్య ప్రేమ. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. నేను పుట్టక ముందే నన్ను ఎంచుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. ఏర్పరచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెప్పుకున్న ప్రేమ, తన ఎదుగుతుల్లో దాచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో అవునయ్యా
విడువనిదే ఎడబాయనిదే మారనిదే మరువనిదే విడువనిదే ఎడబాయనిదే మారనిదే మరువనిదే విడువనిదే ఎడబాయనిదే మారనిదే మరువనిదే విడువనిదే ఎడబాయనిదే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మర్చిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మర్చిపోనిదయ్యా.
లేచి నిలబడి బైబిల్ పాఠములు మనం చదువుకుందాం. మిమ్మల్ని కీబోర్డ్ పాడి ప్రొఫెసర్లుగా చేయాలని నేను తాపత్రయపడుతుంటే మీరేం చేస్తున్నారంటే మా వల్ల కాదు, మీరే చేసుకోండి అని నా మీద పడేస్తున్నారు. మొదటి పట్టణముగా పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 5వ అధ్యాయము. ఆదికాండము 5వ అధ్యాయము 23, 24, 25 వచనములు మనము చదువుకుందాం. ఆమేన్. రెండవ వాక్య పట్టణముగా యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32, 33 వచనములు మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 2, 3 వచనములు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 33 వచనం చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి నిత్యమును సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రునిగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిది. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన వార్త. ఆమేన్. మూడవ పట్టణముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50, 51, 52 వచనములు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50, 51, 52. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51, 52, 53 వచనం చదువుకుందాం. ఇదిగో మీకు ఒక రమ్ము తెలుపుచున్నాను, మనమందరమును నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుము. బూర మ్రోగము, అప్పుడు మృదులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. మరి అందరం కలిసి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. అందరూ చెప్పండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, సర్వశక్తి గల ఏకదేవుడైన ప్రభువని నమ్ముచున్నాను. ఈయనే ఆది యందే సర్వ సృష్టిని సృష్టించిన తండ్రి అయిన దేవుడని నమ్ముచున్నాను. ఈయనే తగిన సమయమందు తగిన కాలమున కుమారునిగా జన్మించి మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము ప్రాణము పెట్టి రక్తము చిందించి మరణమును జయించి 3వ దినమున తిరిగి లేచిన దేవుడని నమ్ముచున్నాను. ఈయనే ఎల్లప్పుడూ మన మధ్య కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య మనలో నివసించుచున్న పరిశుద్ధాత్మ దేవుడని నమ్ముచున్నాను. ఆమేన్. మన పాపములను మనము ఒప్పుకుందాము. అందరూ చెప్పండి. మనము పాపము లేని చెప్పుకొని ఎడల మనను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును
నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. ఆమేన్. అందరం అలాగే నుంచొని కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశమైపెత్తి ఆకాశమందున్న ఆసీనుడైన దేవాతి దేవునికి నిండు మనస్సుతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవునికి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుకుందాం. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మనల్ని కాపాడినందుకు, సజీవులకు ఉంచిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రం. అమ్మా చెప్పండి, చెప్పండి. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు కానీ ఒక్కడు మాత్రమే వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మరి దేవుడు మనందరినీ కాపాడనందుకు యేసుకి ఒకసారి థాంక్స్ చెప్దామా, వందనాలు చెబుదామా? దేవుడు మనందరినీ సజీవులకు ఉంచినందుకు వందనాలు చెబుదామా? గడిచిన నెల ఇదే వారమున ఒక తల్లి ఆపరేషన్ చేసుకొని హాస్పిటల్లో బెడ్ మీద ఉంది. గడిచిన నెల ఇదే వారమున ఇంకొక తల్లి కడుపులో నొప్పితో అల్లాడిపోతూ ఉంది. కానీ ఈ రోజున దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు. ఏ అనారోగ్యానికి దేవుడు బానిస చేయలేదు. అంత గొప్ప కార్యం చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామా? హల్లెలూయా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. అందరూ స్తోత్రం చప్పట్లు కొడుతూ యేసయ్యా
దర్శించను నా హృదయ సీమ ధన్యత నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యతను నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరింతును యేసయ్యా స్తోత్రం అవునయ్యా ఆమేన్ ఏమని వివరింతును ఆమేన్ యేసయ్యా యాపాటి వాడునయ్యా నన్ను ఎంతగా ప్రేమించుటకు యాపాటి వాడునయ్యా ఇంతగా నన్ను కరుణించుటకు స్తోత్రమయ్యా మీ రక్తం చేత నన్ను కలిగిన గొప్ప దేవుడా మీకు వందనాలు మీ పరిశుద్ధ రక్తం చేత నన్ను పరిశుద్ధపరిచినందుకు వందనాలయ్యా స్తోత్రం ఆమేన్ స్తోత్రం 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 పరిశుద్ధాత్మకు మమ్మల్ందరినీ తాకినందుకు వందనాలయ్యా పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ందరినీ దర్శించినందుకు వందనాలయ్యా అయ్యా నన్ను కలుసుకోవడానికి ఎప్పుడు రావాలని నీవు ఎదురు చూస్తున్నావయ్యా నాతో కలిసి జీవించడానికి నేను ఎప్పుడు పిలుస్తానా అని నా పిలుపు కోసం ఎదురు చూస్తున్నావయ్యా అయ్యా ఈ పాపితో స్నేహం చేయడానికి పరిశుద్ధుడైన నీవు నా కోసం నీవు ఎదురు చూస్తున్నావా మా తండ్రి అయ్యా నన్ను కలుసుకోవడానికి ఎదురు చూస్తున్నావా మా ప్రభువా హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రాలు 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 స్తోత్రం బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తుల్ని అడగలేదు అంతస్తులు అడగలేదు పాడండి పాడండి ఆమేన్ బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తుల్ని అడగలేదు అంతస్తులు అడగలేదు నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా ఈ రూపాన్ని ఇచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా
వజ్రాలు అడగలేదయ్యా, ధనధాన్యం అడగలేదయ్యా, మేడల మిద్దులు అడగలేదయ్యా. నా హృదయాన్ని అడుగుచున్నావు. పాపినైనా నా హృదయాన్ని నువ్వు అడుగుచున్నావయ్యా. అయ్యా, నా హృదయాన్ని ఎందుకు అడుగుతున్నావు అంటే నువ్వు అంటున్నావు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని బాగు చేయడానికి నీకు ఏమంటున్నావయ్యా? యేసయ్యా, ఈరోజు మా హృదయాలకు సంపూర్తిగా సమర్పిస్తున్నామయ్యా. మా హృదయాలు సంపూర్ణముగా పరిపూర్ణంగా సమర్పిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మాతో ఉండండి, మాలో ఉండండి, మాలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎంత చక్కగా ఉందో స్వరం ఎత్తండి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆమేన్. ఆలోచన స్తోత్రము. బలమైన దేవాన్ని చూడవగు తండ్రి, సమాధాన అధిపతి, స్తోత్రము. బలమైన దేవాన్ని చూడవగు తండ్రి, సమాధాన అధిపతి, స్తోత్రము. హల్లెలూయా, వాక్య పరిచర్య కొరకు మీలో ప్రేరేపణ కలిగిన వారు కొరకు ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలోకి భవిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడలాగిన, సర్వాధికారి అయిన దేవుడు మనతో మాట్లాడలాగిన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు నా ప్రభు పాటలు మహిమ పొంది ఉన్నారయ్యా. స్తోత్రం. అయ్యా, మాకు వచ్చి రాని పాటలతో, వచ్చి రాని స్వరంతో ప్రభుని కీర్తించమయ్యా. నీకు వందనాలు ప్రభు. అయ్యా, మా పాటలు నీ పాదాల చెంత చేర్చుకున్నామని అయ్యా మేము నమ్ముచున్నాము ప్రభు. అయ్యా, ఇప్పుడు నా ప్రభు వాక్య పరిచర్యలోకి వెళ్ళిచున్నాము. అయ్యా, ఇదిగో నీ దీన దాసుని అయ్యా, నీ చేతులతో ఎత్తు పట్టుకోండి ప్రభు. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రములు ప్రభు. మాకు కావలసిన ఆహారాన్ని, జీవాహారాన్ని మాకు అందించండి అయ్యా. ఇదిగో ఈ ఆహారం ద్వారా ప్రభు రోగులైన వారికి స్వస్థత కలుగు చేయి ప్రభు. నీకు వందనాలయ్యా. అయ్యా, నెమ్మది లేని కుటుంబాలకి నెమ్మది దయచే ప్రభు. నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ దేవ, అయ్యా, వాక్కు ద్వారా నా ప్రభు రక్షణ లేని కుటుంబాల్లో రక్షణ కార్యాలు జరిగించాయా. నీకు
వందనాలు ప్రభా. ఇదిగో నీ మాటలో స్వస్థత ఉన్నదయ్యా, నీ ఉమ్మలో స్వస్థత ఉన్నది ప్రభా. అయ్యా నా తండ్రి, నీ వస్త్రము తాకితేనే ప్రభా స్వస్థత ఉన్నది కదా ప్రభా. పరిశుద్ధాత్మదేవ, ఇదిగో నీ వాక్కు ద్వారా అయ్యా పడిపోయిన కుటుంబాలను లేవనెత్తండి మా తండ్రి. నీకు వందనాలయ్యా. నీ వాక్కు ద్వారా నా ప్రభా పాపములో నడుస్తున్న బిడ్డలు నా ప్రభా నీ పరిశుద్ధ మార్గంలో నడిపించండి అయ్యా. నీకు వందనాలయ్యా. అయ్యా నీవంటే అంగీకరించిన బిడ్డలు నా ప్రభా అయ్యా నీ అందు మోకాళ్ళు వంచి నీకు మొరపెట్టే బిడ్డలుగా లేవనెత్తండి మా తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి అయ్యా సంఘములో నా ప్రభా అనేక మంది నా ప్రభా సమస్యలతో, వ్యాధులతో, బాధలతో ఉన్నారయ్యా. ఇదిగో ఇప్పుడు నీ కుమారుడు వాక్యం విత్తుచుండగా ప్రభా ఆ వాక్యం అనే విత్తనాలయ్యా అయ్యా మా హృదయాలలో ఫలింప చేసే భాగ్యం మాకు దయచేయండి నా ప్రభా. ఆత్మీయ ఫలములతో మా కుటుంబాన్ని, మా హృదయాలని, మమ్మల్ని నింపండి మా తండ్రి. నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మదేవ, ఇదిగో నీ కుమారుడు నేడంతా ఆత్మతో నింపండి మా తండ్రి. మాకు కావలసిన వర్తమానం మాకు దయచేయ్యా. ఇదిగో మేము తప్పిపోయినామేమో నా తండ్రి అయ్యా సరైన మార్గంలో మమ్మల్ని నడపండి నా ప్రభా. నీకు వందనాలయ్యా. ఆనాడు నా ప్రభా ఆహారాలు కర్ర, ఎండిపోయిన కర్ర నీ బలిపీఠం యొక్క పెట్టినప్పుడు నా తండ్రి ఎండిపోయిన కర్ర చిగురించింది కదా ప్రభా. అట్టి వలె నీ కుమారుడు వాక్యం చెప్పుచుండగా మా ఎండిపోయిన జీవితాలని, మా ఎండిపోయిన ఆరిపోయిన ఆత్మీయ జీవితాలను చిగురింప చేయండి మా తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ అయ్యా నా తండ్రి ప్రభా పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతలతో కొనియాడబడుచున్న నా గొప్ప దేవ అయ్యా ఒక్కసారి అయ్యా వాక్యం విత్తుచుండగా అయ్యా నా తండ్రి ఆ విత్తనాలు ఏ దుష్టుడు కూడా ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో ఫలింపే చేసే భాగ్యము మాకు దయచేయండి అయ్యా. అయ్యా వినగలిగిన చెవును మా అందరికి దయచేయి, గ్రహించుకునే మనస్సును మా అందరికి దయచేయి అయ్యా. వాక్యము ద్వారా నా తండ్రి మేము వెలుగు స్తంభం వలె, దీప స్తంభం వలె ఎత్తబడే ఆత్మీయ జీవితాన్ని మా కుటుంబాల, మా సంఘంలో సేవకులు నింపమని అయ్యా మా అందరి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకొని అయ్యా ప్రభు నా తండ్రి గ్రామస్తుల్ని నా ప్రభ అయ్యా నా తండ్రి నీ వర్తమానం ఎత్తుకునే బిడ్డలుగా వారిని లేవనెత్తండి నా ప్రభ. నీకు స్తోత్రములు. కృప కలిగిన దేవా, గొప్ప దేవా, ఓ దావీదు కుమారుడా, ఇదిగో మా సంఘముని, మా గ్రామముని, మా దేశాలను దాటిపోవద్దయ్యా. అయ్యా నీ వాక్యం ఎక్కడైతే ఎత్తబడుతుందో అక్కడ నా ప్రభ నీ వాక్యం వెలుగొచ్చేలా నీ కృప దయచేయమని అడుగుచున్నాడు మా తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ఇదిగో నా తండ్రి ఆరాధన ముగించుకొని అయ్యా నీ సేవకులు అయ్యా ఇంటికి వెళ్ళుచుండగా మార్గాన్ని సారాళము చేయండి అయ్యా. నీ కృప దయచేసి ఈ వాక్యం ద్వారా మా జీవితాలు బలపడే కృప ధన్యత మా అందరికి దయచేయమని త్వరగా నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ, మరి ఎప్పటి వరకు చక్కని సంగీతం ద్వారా మరి దేవుని నామాన్ని ఘనపరిచి మహిమపరిచిన మరి దైవజనులు సహోదరులకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుడు మనకిచ్చిన మరొక వారం అనే దయా కిరీటాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములో యేసయ్యకి కలుగును గాక. ఆమేన్. అందరంటులా యేసయ్యకు కలుగు, నాకు దీవెనలు కలుగును గాక అంటే ఆమేన్ అంటాం. యేసయ్యకు కలుగును గాక అంటే ఆమేన్. ఆమేన్ కాదు, ఈ రేకు పైకి లేసి మళ్ళీ గభేలు పడాలి. అదే ఎందుకంటే యేసయ్య నామము శక్తి కలిగిన నామం, యేసయ్య నామము బలమైన నామం, యేసయ్య నామము జీవము కలిగిన నామం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మరి వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశము దేవునితో నడుచుట అనే వాక్యం గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం.